డాక్టర్ గారు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలు తక్కువ వయసు ఉన్నవారు సెక్స్లో పాల్గొంటే ఏమైనా అవుతుందా? మెనోపాజ్ సాధారణంగా ఆడవాళ్ళల్లో 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంది. అంటే శాశ్వతంగా బహిష్లు అయిపోతాయి. కొంతమందికి మాత్రం మెనోపాజ్ వచ్చిన వాళ్ళు వేడి ఆవిర్లు రావడం, పొగలు రావడం, చేపడడం, డిప్రెషన్ రావడం, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడం అలా జరుగుతుంది. అలాంటి వాళ్ళు కేవలం ఒక 10 to 15% ఉంటారు. ఈ రకం బాధలు పోతాయి, శారీరక బాధలు, మానసిక బాధలు. కానీ 85% లేడీస్లో ఏముండవు, కొద్దిపాటు ఉంటాయి, లెక్కలో రావు. కొంతమందికి ఏముండవు అసలు బాధలు, నథింగ్. కానీ వాళ్ళ సెక్స్లో కోరికలు మాత్రం మామూలుగా ఉంటాయి. పైగా భర్త ఏమో ఆ టైంకి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి వాడు వీక్ అవుతాడు. వీళ్ళలో మాత్రం ఆ కోరికలు పెరుగుతాయి, సెక్స్ కావాలి, సెక్స్ కావాలి. ఎందుకంటే బాధ్యతలన్నీ తీరిపోతాయి. ఒక 50 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళకి ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే అన్నీ అయిపోతాయి, సెక్స్ మేలుకుంటుంది. మెనోపాజ్ స్టేజ్లో కొంతమంది సెక్స్ మేలుకుంటే మగవాడు ఏం చేయకపోతే చాలా బాధపడుతుంది. మరి ఇలాంటప్పుడు కొంతమంది చేశారంటే కొద్ది యంగ్ బాయ్స్తోనూ వాళ్ళతోనూ సెక్షువల్ కాంటాక్ట్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఒక భర్త ఏమో చేయలేకపోతాడు, వాళ్ళకి కోరిక ఎక్కువ ఉంటుంది. అలాంటి మగవాడికేమో ఆడు పిలిచింది కదా అని వాడు వెళ్తాడు. ఆడ ఉంటే ఉండదు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నా సరే మనిషి బాగానే ఉంటారు, చాలా ఆరోగ్యంగా హెల్తీగా చూడడానికి సెక్సీగా కూడా ఉంటారు. కొంతమంది ముసల్దాన్ని రాదు వాళ్ళకి. అంత అయిపోయాక ఏమిస్తుంది, అయ్యో నాకంటే పెద్ద ఆడికి మెనోపాజ్ కూడా వచ్చేసింది చెప్పింది, నేను ఆవిడతో సెక్స్ అవ్వక నేనేమి అయిపోతానా అని భయపడతాడు. ఏమీ అవరండి. పురుషుల వయసు కంటే స్త్రీ వయసు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ, లేదా వాడికి మెనోపాజ్ వచ్చేసినప్పటికీ, అంటే వాడు వయసులో రాట్లా అయిపోయి, వయసులో అయిపోయిన స్త్రీతో వయసులో ఉన్న కుర్రోడు సెక్స్లో పాల్గొన్నా ఈ కుర్రోడికి ఏమీ అవ్వదు. మెనోపాజ్ మాత్రం వాళ్ళలో ఏమొస్తుంది తేడా, వాడికి వయసులో అయిపోయాయి అంతే. ఆ యోని అలాగ ఉంటుంది, యోనిలో ద్రవాలు అలాగే ఉంటాయి, కొద్దిగా తగ్గుతాయి, కానీ ఏమవుదు. ఆ యోనిలో విష పదార్థాలని ఉత్పత్తి అవ్వవు, మామూలుగానే ఉంటాయి. ద్రవాలకు అసలు బోర్డర్ తగ్గుతాయి అంతే. కానీ ఆవిడలో సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటే వాళ్ళు పోతాయి, ఎక్కడ లేకుండా పోవు. అంచేత మెనోపాజ్ స్త్రీతో సెక్స్లో పాల్గొన్నప్పటికీ వయసులో ఉన్న కుర్రాడికి ఎటువంటి నష్టము కలగదు, ఏమీ అవ్వదు, ఏ రకం ఆరోగ్యం చెడదు, వాళ్ళలో సెక్స్ క్షీణించదు, వాడు మామూలుగానే ఉంటాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.